ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి కేంద్ర బిందువుగా మారుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ చూస్తుంటే వచ్చే ఎన్నికలను అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు లేదా పెట్టుబడులపై కాకుండా మళ్ళీ రాజధాని రాజకీయాల చుట్టూనే తిప్పాలనే వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యాఖ్యలతో జగన్ ఒక కొత్త రాజకీయ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పటికీ అదే సమయంలో తన గత రాజకీయ వైఖరిపైనే అనేక సందేహాలను కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు 3 రాజధానులు అంటూ హడావిడి చేసి ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ను ముందుకు తీసుకురావడం రాజకీయ యూటర్న్ కదా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీంతో ఇక 3 రాజధానుల అంశం అటకెక్కినట్లే అన్న టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు విశాఖపట్నమే పరిపాలనా రాజధాని అని వైసీపీ ప్రభుత్వం పదే పదే ప్రకటించింది. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. అమరావతిని కేవలం శాసన రాజధానిగా పరిమితం చేస్తామని చట్టం కూడా తీసుకువచ్చింది. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి పేరుతో ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు జగన్ మాటల్లో విశాఖ వినిపించటం లేదు, కర్నూలు ప్రస్తావన లేదు. 3 రాజధానుల సిద్ధాంతం మొత్తానికే అటకెక్కింది. ఇప్పుడు మొత్తం చర్చంతా మావిగన్ చుట్టూనే తిరుగుతోంది. ఇది కేవలం స్టాండ్ మారడమే కాదు, రాజకీయ వ్యూహం కూడా పూర్తిగా మారినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న మొదలవుతోంది. గతంలో 3 రాజధానులు అవసరమని చెప్పిన జగన్ ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చేస్తామని చెబితే అప్పట్లో చెప్పిన సిద్ధాంతం తప్ప, లేక ఇప్పుడు చెబుతున్నదే కొత్త నిజమా? ఈ రెండిటిలో ప్రజలు ఏది నమ్మాలి? ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం కనిపించలేదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ ప్రాంతంలోనే అమరావతి ఉంది. భౌగోళికంగా చూస్తే విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతి అభివృద్ధి చెందుతుంది. మచిలీపట్నం కూడా ఇదే ప్రాంతానికి అనుసంధానమై ఉంది. అలాంటప్పుడు అమరావతికి భిన్నంగా మావిగన్లో కొత్తగా ఏం నిర్మించబోతున్నారు? పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంటుంది? ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఉంటాయి? పెట్టుబడులు ఎలా వస్తాయి? పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనే ప్రాథమిక ప్రశ్నలు ఇప్పటివరకు సమాధానం లేదు. మరోవైపు మావిగన్ ప్రస్తుతం అభివృద్ధి ప్రణాళిక కంటే ఎన్నికల నినాదంగానే ఎక్కువగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏ భారీ అభివృద్ధి నమూనాకైనా ముందుగా ఒక విజన్ డాక్యుమెంటు ఉంటుంది, ఆర్థిక ప్రణాళిక ఉంటుంది, భూసేకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సమీకరణ, ఉపాధి అవకాశాలపైన స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంటుంది. కానీ మావిగన్ విషయంలో అలాంటి పత్రం గానీ, రోడ్ మ్యాప్ గానీ ప్రజల ముందుకు రాలేదు. మరోవైపు అమరావతి అంశంలో పరిస్థితులు కూడా మారిపోయాయి. గతంలో నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులను ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. రోడ్లు, ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. రైతులు కూడా అమరావతి నిర్మాణం పూర్తవుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో మరో ప్రత్యామ్నాయ రాజధాని నినాదాన్ని తీసుకురావటం అభివృద్ధి చర్చను మళ్లీ రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నమేనని విమర్శకులు అంటున్నారు. రాజకీయంగా పరిశీలిస్తే జగన్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సంక్షేమ ప్రధాన అస్త్రంగా మారింది. కానీ ఇప్పుడు అధికారంలో లేని పరిస్థితుల్లో ప్రజల్లో కొత్త రాజకీయ చర్చను సృష్టించాలని అవసరం వైసీపీకి ఉంది. అందుకే అమరావతి అంశాన్ని మరోసారి ఎన్నికల కేంద్ర బిందువుగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వాన్ని అమరావతి పేరుతో టార్గెట్ చేస్తూనే మరోవైపు మావిగన్ అనే కొత్త పదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రాజకీయ ధృవీకరణ సాధించాలనే వ్యూహం కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహంలోనే వైసీపీకి అతిపెద్ద సవాలు కూడా దాగి ఉంది. ఎందుకంటే గతంలో 3 రాజధానుల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పుడు ఎలా సమర్థించుకుంటారు? విశాఖ ప్రజలకు ఏం చెబుతారు? కర్నూలు ప్రజలకు ఏ వివరణ ఇస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా కొత్త నినాదం తీసుకురావటం రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా లేకపోలేదు. ప్రజలు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత స్పష్టమైన ప్రణాళికలను కోరుకుంటున్నారు. కేవలం నినాదాలు కాదు, అమలు చేయగలిగే విధానాలు కావాలనే అభిప్రాయం బలపడుతోంది.
ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పటం మాత్రమే కాదు, ఎలా చేస్తారు, ఎలా నిధులు ఖర్చు చేస్తారు, ఎంతకాలంలో పూర్తి చేస్తారు, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే అంశాలపై సమగ్ర ప్రణాళికలను ప్రజలు ఆశిస్తున్నారు. చివరికి చూస్తే మావిగన్ వర్సెస్ అమరావతి అనేది కేవలం రెండు ప్రాంతాల మధ్య పోటీ కాదు. ఇది జగన్ గత రాజకీయ వైఖరికి, ప్రస్తుత రాజకీయ వ్యూహానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కూడా బహిర్గతం చేస్తున్న అంశంగా మారింది. 3 రాజధానుల నుంచి మావిగన్ వరకు వచ్చిన ఈ ప్రయాణంలో వైసీపీ తన సిద్ధాంతాన్ని మార్చుకుందా, లేక ఎన్నికల అవసరాలకు అనుగుణంగా కొత్త నినాదాన్ని ఎంచుకుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు జగన్ పైనే ఉంది. రాజకీయాల్లో నినాదాలు ఎన్నికలను ప్రభావితం చేయవచ్చు, కానీ దీర్ఘకాలంలో ప్రజలు విశ్వసించేది స్థిరమైన విధానాలను, స్పష్టమైన ప్రణాళికలను అమలు చేసిన అభివృద్ధినే. అందుకే మావిగన్ కూడా ఒక రాజకీయ నినాదంగానే మిగిలిపోతుందా, లేక రాష్ట్ర అభివృద్ధికి కొత్త నమూనాగా నిలుస్తుందా అన్నది ప్రజల తీర్పు కాలమే నిర్ణయిస్తుంది.